గతంలో టాప్ హీరోయిన్స్ కొన్న శ్రీదేవి, ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి పనులు చేసి కమిట్మెంట్ ఇస్తేనే మూవీస్లో ఆఫర్స్ వచ్చాయి. కానీ మామూలుగా అయితే ఏ హీరోయిన్కైనా సొంతంగా వెళ్ళి ఒక హీరోయిన్గా చేసే అవకాశమే లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అంటే మాట్లాడండి మేడం, మీరు మాట్లాడండి. దట్ ఈస్ బిఎస్. No, that's absurd. That's ridiculous, Andy. I am a standing example of coming up in life without having to compromise on anything. నా క్యారెక్టర్ గురించి అప్పుడు ఎవరికి తెలియక ఉండొచ్చు, బట్ ఇప్పుడు అందరికీ తెలుసు. మీ క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు కాదు, క్యారెక్టర్ అంటే నేచర్. నేను మొరాలిటీ గురించి చెప్పలేదు, నా గురించి. ఆ టైంలో ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అందరికీ బాగా తెలుసు. చాలా బోల్డ్ అండ్ అంటే ఊరుకోను, చెప్పేస్తా కదా, అందరికీ తెలుసు. సో అప్పుడు కూడా నేను ఇంకా బాగానే చేస్తున్నాను, పనిలో ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ మూవీస్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ డూయింగ్, ఇప్పుడు తెలుగులో టీవీ చేస్తున్నాను, తమిళ్లో మూవీస్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ సో మెనీ అదర్ టైప్స్ ఆఫ్ స్టేజ్ షోస్, అదంతా చేస్తున్నాను. సో ఐఎమ్ అ వర్కింగ్ ఆర్టిస్ట్ విత్ అ లాట్ ఆఫ్ అఫెక్షన్ అండ్ రెస్పెక్ట్ ఇన్ ది ఇండస్ట్రీ. అది ఎప్పుడు నాకు తగ్గలేదు. సో ఎవరు నాకు నా ఎక్స్పీరియన్స్లో ఎవరు నన్ను అండర్ ఎస్టిమేట్ చేయలేదు, నా గురించి తప్పుగా అర్థం చేసుకొని అలాంటి చేయలేదు. అంటే పీపుల్ విల్ బి అట్రాక్టెడ్, ఓకే, అది నేను, దట్స్ నార్మల్. ఇఫ్ యు ఆర్ ప్రిటీ అండ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఇన్ అ ఫీల్డ్ వేర్ ఫిజికల్ అట్రాక్షన్ ఇస్ అ బిగ్ పార్ట్ of, sorry, if you're pretty and you're working in an industry where physical appearance is a big part of the industry, there will be people who get attracted to you. Adi em tappu kadandi, people will get attracted to people, but if you are not interested, elipotaru. Okay, meeru cheppinattu నువ్వు వస్తేనే నేను ఛాన్స్ ఇస్తాను అని ఐశ్వర్యరాయ్కి శ్రీదేవికి అంటండి. శ్రీదేవి 3 వయసు నుంచి నటిస్తుంది. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ హరాస్మెంట్? చిన్నపిల్ల పుట్టినప్పటి నుంచి నటిస్తుంది. సో మెనీ పీపుల్. ఇప్పుడు ఐశ్వర్య గారి గురించి చెప్పారు, మిస్ వరల్డ్ ఆమె. మిస్ వరల్డ్కి ఎవరు? దట్స్ రిడిక్యులస్. అంటే మాట్లాడే నోరు ఎలాగైనా మాట్లాడుతుంది. ఇది సవర్ గ్రేప్స్ అంటారు. సరి అయిన రూట్లో టాలెంట్ పెట్టి ఏం చెప్పేది, టాలెంట్తో హార్డ్ వర్క్తో, ఇంకోటి ఓపిక, అదృష్టం, ఇది కూడా కావాలి. అందరూ శ్రీదేవి అవ్వరు. టాలెంట్ ఉండొచ్చు, లుక్స్ ఉండొచ్చు, బట్ వీ విల్ ఆల్ హ్యావ్ టు వెయిట్. అదృష్టం ఉండాలి, ఓపిక ఉండాలి. ఈరోజు నిన్న నేను ఒక ఫిల్మ్ సైన్ చేశాను, ఈరోజు ఆ ఫిల్మ్ లేకపోయింది. నిజంగా చెప్తున్నాను. ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ ఇన్ అ వెరీ బిగ్ మూవీ, బట్ దిస్ మార్నింగ్ వరకు దాని గురించి కలలు కంటుంటే ఈవినింగ్ లేదండి, ప్లాన్ చేంజ్ అయింది అన్నారు. ఐ హ్యావ్ టు టేక్ ఇట్. ఈ టైంలో కూడా ఇన్నేళ్ళు తర్వాత కూడా నాకు ఆ డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి. ఐ హ్యావ్ టు టేక్ ఇట్. నేను ఏం చేస్తే ఇస్తారు అని నేనే వెళ్ళి ఏమైనా ట్రై చేస్తే, those who want to cheat will cheat, but there is no way top heroines cannot be accused of taking shortcuts to stardom. Stardom does not come in bedrooms. Stardom comes on screen.